రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలో అమలవుతున్న ప్రగతి పనుల పురోగతి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్కి అభినందనలు తెలియజేశారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అత్యంత కీలకమైన శాఖ అని స్పష్టం చేశారు. మన హెచ్ఓడిస్ అందరినీ ఒకసారి పిలిచి వారితో మీకు పరిచయం కానీ ఇంట్రాక్షన్ కానీ ఉండాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అందరం దాదాపుగా నేను ఈ డిపార్ట్మెంట్ వచ్చిన కాడ నుంచి ఇద్దరు సెక్రటరీస్ వెళ్ళడం జరిగింది. ఇద్దరు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళారు. ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఏం అంటే కింది పొజిషన్ పోకుండా పై పోస్టులకే వెళ్ళడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం. సుల్తానియా గారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా, అదేవిధంగా లోకేష్ గారు కూడా రెవెన్యూ శాఖలోకి సెక్రటరీగా వెళ్ళడం జరిగింది. సో మా దగ్గర ఎవరు పనిచేసినా మంచిగా పనిచేసి ప్రజల మన్నను పొంది, అదేవిధంగా ఉద్యోగులకు కూడా మరి ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కలగూరుపుగా ఉంటూ ఒక ఫ్యామిలీ లాగా వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ వన్ టీమ్ అనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి నేను కూడా ఎప్పుడు ఒక మినిస్టర్ను, మీరు ఉద్యోగులు మీ లిమిటేషన్ వేరు మా లిమిటేషన్ వేరు అని ఎప్పుడు చూడలేదు. ఏ ఉద్యోగి వచ్చినా, ఏ అధికారి వచ్చినా నాకు అంటే కొత్త ఈ పదవిలో 1.5 year లోనే నేను 1.5 year క్రితము ఈ పోస్ట్ లోకి రావడం జరిగింది. పదవి బాధ్యతలు చేపట్టి